వాజ్పేయి శత జయంతి వేడుకల్లో భాగంగా ఏపీలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర గ్రాండ్ గా సాగుతోంది. ఫుల్ జోష్ తో ఉత్తరాంధ్రలో రెండో దశ కూడా షురు అయింది. యాత్రలో ఎన్డీఏ పార్టీల కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నెల 25 వరకు కొనసాగనున్న ఈ యాత్ర ద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుని ఎన్డీఏ నేతలు ముందుకు వెళుతూ ఉన్నారు. ఇక ఇవాల్టి యాత్రలో సీఎం చంద్రబాబు పాల్గొనడం స్పెషల్ అట్రాక్షన్. అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి అందించిన సుపరిపాలన, ఆదర్శ రాజకీయాలు నేటి తరానికి తెలియాలి. రేపటి పౌరుల్లో ఆ దేశభక్తి స్ఫూర్తి రగల్చాలి అన్న లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తోంది. మొదటి దశ యాత్ర సక్సెస్ఫుల్ గా పూర్తవగా ఇప్పుడు రెండవ దశ మొదలైంది. విజయనగరంలో సుపరిపాలనా సభ యమ గ్రాండ్ గా జరిగింది. సభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రులు సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సహా విజయనగరం జిల్లా కూటమి పార్టీల నేతలంతా హాజరయ్యారు. దేశ సమగ్రాభివృద్ధి కోసం వాజ్పేయి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు వెంకయ్య నాయుడు. మన యొక్క దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని సుపరిపాలన ప్రభుత్వం అంటారు. ఈ దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన ప్రియతమ నాయకుడైన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ సుపరిపాలన దానికి శ్రీకారం చుట్టాడు. ఆయన మొత్తం దేశంలో మౌలికమైన నీతివంతమైన పరిపాలన ఇచ్చాడు. ప్రతిపక్షాలు కూడా ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా, సిద్ధాంతాన్ని కాదనే వాళ్ళు కూడా అటల్ బిహారీ వాజ్పేయిని వేలెత్తి చూపించేట పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లేదు అని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తాను. దేశానికి అణుబాంబు కావాలని వాజ్పేయి ఉద్యమం చేశారన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. కవిత చెప్పి దేశమంటే కేవలం మట్టిగడ్డ కాదు, అది జగజ్జనని రాష్ట్ర పురుషుడు అని చెప్పి ఆయన వర్ణించి ప్రఖర దేశభక్తిని, జాతీయవాదాన్ని వాడిగా పార్లమెంట్లో వినిపించిన ధీరోద్ధాతుడు. అలాగే దేశం పైన పక్కన దేశాలు మన పైన కన్నెర్ర చూస్తున్నాయి, దేశానికి అణుబాంబు కావాలన్నాడు. వి వాంట్ ఆటం బాంబ్ అని ఉద్యమం చేయడం జరిగింది. దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్లు వేసిన ఘనత వాజ్పేయికి దక్కుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పనికి ఆహార పథకం, కిసాన్ క్రెడిట్ కార్డుతో గ్రామీణాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు ఆయన. ఈ రోజు గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అన్న పథకం మొదలుపెట్టి ప్రతి గ్రామంలో కూడా రోడ్డు కల్పించాలన్న ఆలోచనతో ఇద్దరు నాయకులు పెద్ద ఎత్తున మనందరికీ కూడా డెవలప్మెంట్ చేసిన విషయం మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రోడ్డు వేసుకున్నామంటే ఆ పథకం మొదలుపెట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి విషయాన్ని మనం తెలియజేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ఇవాళ అనకాపల్లిలో జరిగే అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. చంద్రబాబుతో పాటు టీడీపీ కీలక నేతలు కూడా హాజరు కానున్నారు.